రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం రైతు సేవ సహకార సంఘం నూతన చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి సంఘం కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంఘం ఆవరణంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి నూతన చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంఘం డైరెక్టర్లు, సంఘం CEO ఐలేష్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్చారి, గండి చెరువు జక్కా సంజీవారెడ్డి, మాజీ ZPTC మెంబర్ బింగిదాస్ గౌడ్, మాజీ ఇనాంగూడ సర్పంచ్ యశోద ఉషయ్య గౌడ్, గుంతపల్లి మాజీ సర్పంచ్ వెంకటేష్ మరియు పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, ZPTC మెంబర్లు, శ్రేయాభిలాషులు హాజరై శాల్వాలతో బొకేలతో శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం నూతన సంఘ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి, ప్రధాన కార్యాలయం అధికారులకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి మరియు రైతుల అభివృద్ధికి తన సహాయ శక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. తన పైన చర్య తీసుకున్న విషయం కూడా మాకు తెలియదు. వాస్తవంగా రాత్రి 11 గంటలకు 10:30-11 గంటలకు నైట్ అధికారులు వచ్చి లెటర్ ఇచ్చి ఇలా చైర్మన్ గారిని సస్పెండ్ చేసారు, అది మీకు బాధ్యతలు అప్పచెప్పుకున్నట్టుగా మీకు లెటర్ ఇచ్చారని చెప్పి పై అధికారులు DCO ఆఫీస్ నుండి వచ్చి అది లెటర్ ఇవ్వడం వల్ల నాకు అప్పుడే తెలిసింది. కాబట్టి ఒక సొసైటీని ముందుకు తీసుకుపోవాలని గత చైర్మన్ నుంచి నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అవన్నీ అధికారుల దృష్టికి పోయి అధికారులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దానికి నేను వాళ్ళకి ఇచ్చినటువంటి దానికి నేను కట్టుబడి ఈ పదవిని చేపట్టడం జరుగుతూ ఉంది. మీ అందరి సహకారంతో ఈ సొసైటీని ముందుకు తీసుకుపోతాం. మీ అందరి సహకారం నాకు అవసరమని కోరుకుంటున్నాను. మన పొరలు వేరు ఈరోజు మీరు బాధ్యతలు చేపట్టడానికి కారణం? బాటసింగారం రైతు సేవా సహకార సంఘం పాలకవర్గం ఏర్పాటై 5.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మొదటిసారిగా ఎన్నికైనటువంటి చైర్మన్ ఇక్కడ సొసైటీలో జరిగినటువంటి అవకతవకల మీద నిన్ననే రాత్రి 11 గంటలకు వరకు నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అతని స్థానంలో మిమ్మల్ని నియమించాలని చెప్పడం అప్పటి వరకు నాకు తెలియదు.
వాళ్ళు తీసుకున్న చర్యకు అనుగుణంగా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం రైతు అనుభవం అని గుర్తించు అదే విధంగా నాకు ఇక్కడ బాధ్యతను చేపట్టమని అడగడం జరిగింది. నాకు ఆర్డర్ వచ్చిన తర్వాతనే నేను చూసుకున్నాను. ఆ తర్వాత నేను పొద్దున్నే వచ్చి జెండా కార్యక్రమం ఉంటే ఫస్ట్ వచ్చి ఛార్జ్ తీసుకొని ఒక జెండా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఇప్పుడు కృష్ణన్న కానీ దాసు కానీ ఇక్కడ ఎక్స్ సర్పంచులు కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ కొద్దిగా ఇబ్బందులలో ఉన్నమాట వాస్తవమే. గత పాలకవర్గం తప్పిదారులే ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు. కొద్దిగా కష్టకాలంలో ఉన్నటువంటి ఈ సొసైటీని బాధ్యతలు నాకు అప్పచెప్పడం, ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కానీ ఈ రైతు సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీని చక్కదిద్దాలంటే మీరే సమర్థులు అని చెప్పి నాకు చెప్పడం, వాళ్ళ మాట కాదని లేక తీసుకున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు కానీ రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరి సహాయ సహకారాలు నేను నైట్ లేట్ అయింది చాలా ఫోన్ చేస్తాను వీలు వాళ్ళేదా 11:30కు 11 సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్లెటి రంగారెడ్డిని తమ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరియు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ 1వ వార్డుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ కౌన్సిలర్ గారెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే మల్లెటి రంగారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒకసారి ఆఫీసర్ కింద మీద పెడతారు దాన్ని పెట్టారా పొద్దున చేసి నాకు జెండా ఎగిరేసి నోటీస్ తీసుకుంటాను. అబ్దుల్లాపూర్మెట్ మండల్ గండిచెరువు గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణంలో మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణలలో జాతీయ జెండాను ఎగురవేసిన స్పెషల్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమానికి అతిథులుగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ బాలనాచారి, సంజీవారెడ్డి, మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు హాజరయ్యారు. మహిళలు, మన పాఠశాల సిబ్బంది మీ అందరికీ మొట్టమొదటిగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ
మన దేశ రాజుల మధ్య ఉన్నటువంటి అనేకత ఆధారంగా చేసుకొని వ్యాపారం కొరకు వచ్చి క్రమక్రమంగా మా రాజుల మధ్య యొక్క శిశువేకంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అటువంటి పెద్దలు అందరూ కలిసి ఒక దాదాపు 1857 తిరుగుబాటు ఒకసారి వచ్చింది 90 సంవత్సరాల కంటే ముందు. దాన్ని వాళ్ళు అతి క్రూరంగా అణచివేసిండ్రు. అంటే దీనిలో మనం ఏంది అహింసా పద్ధతుల ద్వారా పోతేనే మనం స్వాతంత్రం సాధించగలని చెప్పేసి వీళ్ళందరూ పెద్దలు నిర్ణయించుకొని వాళ్ళు ఏమన్నా చేయని మనం ఏమనేది మన సత్యాగ్రహం అహింస ద్వారానే మనం స్వాతంత్రం సాధిస్తామని చెప్పేసి అందరూ ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు మనం జెండా ఎగిరేస్తున్నాము, స్వాతంత్రము మనం సంపాదించుకున్నాము. అక్కడి నుంచి 1947 నుంచి ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయినాయి. దాదాపుగా మొదటి తరం మొత్తం అంతరించిపోయింది. రెండవ తరం దాదాపు ఎవరు బతికినో తెలియదు, చాలా తక్కువ మంది. ఇప్పుడు రెండవ తరంలో ఉన్నాం మనం ప్రజెంట్గా. ఆ రోజు మనం 1947లో వచ్చినప్పుడు మన దేశంలో కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు. చాలా మనము ప్రత్యేకంగా మన తెలంగాణ